హెడ్లైన్స్ చూద్దాం. రాజ్భవన్ లో నూతన సంవత్సర వేడుకల్లో గవర్నర్ నరసింహన్. మోడీని ప్రధాని చేయాలని కోరిన బీజేపీ నేతలు. శంషాబాద్ లో నిర్వహించిన ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల సదస్సు. ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్లు పట్టించుకోని అధికారులు. కాశ్మీర్లో మంచు వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం. న్యూస్ ఇన్ డీటెయిల్స్. గవర్నర్ హోదాలో ఉన్న తాను సాధారణ వ్యక్తిలా ఉండడానికే ఇష్టపడతానని గవర్నర్ నరసింహన్ అన్నారు. రాజ్భవన్ లో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ను పలువురు ప్రముఖులు, విద్యార్థులు కలిసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ తనను ఎవరైనా కలవచ్చని, తనను కలవడానికి భద్రత అడ్డు కాదని అన్నారు. భద్రత లేకుండా సైకిల్ పై వెళ్లగలనని, ఓ సాధారణ వ్యక్తిలా షాపింగ్ చేయగలనని, సినిమాకు కూడా వెళ్లగలనంటూ నరసింహన్ వివరించారు. 1953 సంవత్సరం నుంచి తనకి హనుమాన్ ఆలయానికి వెళ్లే అలవాటుందని, తన వల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తాను భద్రతా సిబ్బందికి సూచిస్తుంటానని నరసింహన్ పేర్కొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనమందరూ సంతోషంగా ఉండాలి. ఏది అయితే కూడా ఒక కుటుంబంగా, అన్నం తమ్ముడుగా, అక్క చెల్లెలుగా మనమందరూ సంతోషంగా ఉండాలని నా కోరిక. Give a very honest answer, or you want to give me an answer as a governor? Shall I give you an answer as Narasimhan? ఈ రోజు నుంచి 60 సంవత్సరం ముందు నేను గగన్ మహల్ రోడ్ దోమల్గూడలో నివాసిగా ఉన్నాను. అప్పుడు ఆ రోడ్లో 4 ఇళ్ళే ఉన్నది. ఆ ఇళ్ళు తర్వాత అన్ని ఫారెస్టే ఉండేది. ఆ ఫారెస్ట్లో పోయి నేను వెతికి ఒక హనుమాన్ గుడిని చూశాను. 1953 ఆ గుడి ఇప్పుడు కూడా గగన్ మహల్ రోడ్లో పోతే ఆ పెద్ద గుడిగా మీరు చూడవచ్చు. ఇప్పుడు ఆ ఫారెస్ట్ అని పోయి అక్కడే ఉన్నాయి. సో 1953 మై మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో భవానీ ఫంక్షన్ హాల్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో బీజేపీ కార్యకర్త గోపి మాట్లాడుతూ అన్ని పార్టీల పాలనా వైఖరిని చూసిన ప్రజలు కూడా నరేంద్ర మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, బీజేపీని గెలిపిస్తే ప్రజల కష్టాలు తీరుతాయని, ఈ నూతన సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. అనంతరం బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చాగట్ల నరేంద్రనాథ్ మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాభివృద్ధితో సంతోషంగా ఉండాలని, గత సంవత్సరం వచ్చిన కష్టాలు ఈ సంవత్సరం ఉండకూడదని, భవిష్యత్తులో కూడా మంచి జరగాలని తాను దేవుని వేడుకుంటున్నానని అన్నారు. మరి అన్ని పార్టీలు చూసిన ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 2014లో తమ కష్టాలు దూరం కావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేసి మరి తమ కష్టాలను దూరం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ఛానల్ కూడా భవిష్యత్తులో మంచి సక్సెస్ తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. వచ్చిన శుభాకాంక్షలు. మీరందరూ ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఎదగాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. పోయిన సంవత్సరం కష్టాలు వచ్చిన ఈ సంవత్సరంలో ఏమీ ఉండొద్దు. భవిష్యత్తులో ఈ టీవీ 11 అనేది కొత్తగా ప్రారంభించిండ్రు. ఇది ఎల్లప్పుడూ బాగా సక్సెస్ కావాలి. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. మీరందరూ ఆ టీవీ ద్వారా కూడా కొద్దిగా చూడండి, దానికి కూడా ఇంపార్టెంట్ ఇవ్వండి.
అన్నిటికీ ఎలాగ ఇంపార్టెంట్ ఇస్తున్నామో ఈ 11 టీవీ 11కు ఇంపార్టెంట్ ఇస్తే దాన్ని కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి నా అభిప్రాయం. ఈ నరేంద్ర మోడీ గారిని భవిష్యత్తులో నిలబెడితే. శంషాబాద్లోని మల్లికా గార్డెన్స్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సభకు రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జనరల్ సెక్రటరీ డి అమ్మావ్ మరియు శ్రీనివాస్ రెడ్డి, ఏపీయు డబ్ల్యూజే అధ్యక్షుడు సోమసుందర్, ఐజేయు మెంబర్ ఎంజే మజీద్, హెచ్యుజే అధ్యక్షుడు యాదగిరి, మెంబర్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అమర్నాథ్ తో పాటు టి కోటిరెడ్డి, మహమ్మద్ తాహిర్ రోమానీ, ఎస్ఎస్కే, హుస్సానీ ఇక్బాల్ మరియు ఫయాజ్ పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా వీరు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత జర్నలిస్టుల కోసం ఈ కమిటీ ఎంతగానో కృషి చేసిందని, తెలంగాణలోని ఆందోళనతో కూడిన ప్రాంతాల్లో తమ జర్నలిస్టుల పోషించిన పాత్ర వర్ణాతీతమని, నేడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు సంఘాల మీద మంచి అభిప్రాయం ఉందని ప్రసంగించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంగా మన హక్కులను కాపాడుకోవడంతో పాటు ప్రజల పక్షాన మనం పోరాడాలని తెలిపారు. దేశంలో గతంలో ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన ప్రాంతాలలో జర్నలిస్టుల సంఘాలు ఇంకా బలోపేతం కాలేదని, అయితే తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత ఇక్కడ జర్నలిస్టులు ఆందోళన పడవలసిన అవసరం లేదన్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు ఇప్పటి వరకు బలమైన పాత్రను పోషించడమే కారణమన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమం ముందుకు పోవడానికి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం పాత్ర అధికమని ప్రసంగించారు. రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఇవాళ ఏవైతే పత్రికలు ఉన్నాయో, ప్రింట్ మీడియాలో ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు ఉన్నాయో ఇవన్నీ ఇట్లానే ఉంటాయి. ఇంకా కొన్ని కొత్తలు కూడా రావచ్చు. ఇవన్నీ వచ్చినప్పుడు వీటిల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల మిత్రుల సమస్యలకు సంబంధించి, వాటి పరిష్కారానికి సంబంధించి, అందుకు జరగాల్సిన పోరాటాలకు సంబంధించి మనం ఆలోచించాలి. ఇందులో రెండునే మిత్రులారా మనం చాలా పారదర్శకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీ ఉన్నది దేశ రాజధాని. ఢిల్లీలో పనిచేస్తున్న వేలాది మంది జర్నలిస్టులు ఈ దేశంలోని 28 రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఢిల్లీలో పనిచేసే వాళ్ళు కేవలం ఢిల్లీ ప్రాంతీయులే కాదు, ఢిల్లీ నగరవాసులు మాత్రమే కాదు, ఈ దేశంలోని 28 రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళిన జర్నలిస్టులు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి ఒక ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ డీజేగానో, ఒక ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాగానో ఏర్పడి తమ సమస్యల పరిష్కారానికి, తమ అవసరాల కోసం అని చెప్పి పనిచేస్తూ ఉన్నారు. రేపు తెలంగాణ ప్రాంతాల్లో ఏర్పడే సంఘంలో కూడా ఓ తమిళనాడు నుంచి, ఓ మహారాష్ట్ర నుంచి, ఓ ఢిల్లీ నుంచి, ఓ బీహార్ నుంచి, ఓ ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన మిత్రులు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు రేపు మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులో సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా రేపు ఏర్పడిపోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మిత్రులు ఇంకా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యలు ఉంటాయి. వాళ్ళ సమస్యల పరిష్కారం, ఈ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారం ఇవన్నీ వేరువేరుగా ఉండవు. సమస్యలు అనేవి ప్రాంతాల వారీగా వేరుగా ఉండవు. సమస్యలు అందరికీ ఒక రకంగానే ఉంటాయి, ప్రాంతాలు వేరుగా ఉండవు. తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆ ఏదైతే పల్లకి ఉందో ఆ పల్లకీలో కూర్చున్న వాళ్ళు పెట్టుబడిదారులు ఉన్నారు, ఆ పెట్టుబడిదారులు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. రేపు తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభువులు ఎవరైతే కూర్చున్నారో ఆ ప్రభువులు కేవలం తెలంగాణ వాళ్ళే ఉంటారా, లేకపోతే ఆంధ్ర వాళ్ళే ఉంటారా, లేకపోతే వాళ్ళు ఎప్పుడు ప్రభువులుగానే ఉంటారా? ఆ మోసే బోయిలో మనం మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటామా? ఇది ఒక్కదానికే సమాధానం కావాలి. ఏ ప్రాంతం నుంచి వచ్చామన్నది తెలంగాణ మాత్రమే కాదు, అందరూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కావాలని కోరుకుంటున్నా. మన యూనియన్ లో మెంబర్ కావడానికి కూడా అదే బలమైన కాదు. प्रदेश यूनियन ऑफ वर्किंग जर्नलिस्ट की जानिब से आज 11 बजे दिन मल्लिका गार्डन शमशाबाद में मसलाए तेलंगाना रंगारेड्डी, हैदराबाद और महबूब नगर के जर्नलिस्टों का इलाकाई कन्वेंशन मुनक्किद हुआ। तफसीली गौर व फौज के बाद हमने तय किया कि शरीफाना अंदाज में हम तेलंगाना यूनियन और आंध्र प्रदेश यूनियन ऑफ जर्नलिस्ट तश्कील देंगे। इस सिलसिले में आंध्र प्रदेश यूनियन ऑफ जर्नलिस्ट की जानिब से एक 12 आदमी कमेटी तश्कील दी गई है। ये कमेटी वोट
कबूल है, कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना macca.com पर। लॉग ऑन टू www.macca.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। macca.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विस हिस्ट्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट। మెహదీపట్నంలోని గుడిమల్కాపూర్ ప్రాంత పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలను జీహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదని, దాంతో డ్రైనేజీ మరీ అధ్వానంగా తయారయ్యిందని అక్కడి స్థానికులు వాపోయారు. ఈ ప్రభావం ఆ ప్రాంతం దగ్గరలో ఉన్న చెరువుపై కూడా పడిందని, డ్రైనేజీ వ్యర్థాలతో పాటు పరిశ్రమ వ్యర్థాలు కూడా ఆ చెరువులోనే చేరుతున్నాయని, దాంతో అందులో విపరీతంగా గుర్రపు డెక్కల గడ్డి పెరిగిందని, అందులోని చేపలు కూడా చచ్చిపోతున్నాయని వారు పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ ఆ ప్రాంతంలో లోపభూయిష్టంగా తయారైందని, దీనిపై ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు వినతులు సమర్పించినా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదని స్థానికులు అన్నారు. దాంతో పాటు మురుగునీరు ఆ ప్రాంతం రోడ్డు మీద బాగా నిండిందని, పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు చాలా సమస్యగా ఉందని తెలిపారు. మురుగునీటి నుంచి వెళ్లడం మూలాన విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఇకనైనా జీహెచ్ఎంసీ పరిధిలోని మున్సిపల్ అధికారులు తక్షణం స్పందించి డ్రైనేజీ సమస్యను సరిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ड्रेनेज ओवरफ्लो हो रहा बोल के जीएम को कंप्लेंट दिए, सीजीएम को कंप्लेंट हुआ, जो अपना इंजीनियरिंग रहता ना शिबिर उसको भी कंप्लेंट दिए। उसके बाद में ये कॉन्ट्रैक्टर आके बना दो बोल के बोला, वो भी नहीं बना रहा। 15 दिन 1 महीने से फिर जो भी कोई मसला ही नहीं है। वो बोला था क्या कि आजकल 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 बोल के बोल रहे, और उसके बाद कोई भी नहीं कर रहे, खाली आके देख के चले जा रहे। ఖరాబ్ అయిపోరా వాసన రాదా? అందుకే ఇప్పుడు ఈ మోరీ 2 నెలల నుంచి ఎవరు పెట్టినా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. స్కూల్ పిల్లలు ఇది ఎట్లయినా మంచిగా చేపియాలని మేము చెప్తున్నాం. స్కూల్ నుంచి ఆయమలా మాట్లాడుతున్నాం. जो इसको बना रहे बोलते आ जा रहे चलाते बोले कोई भी नहीं आ रहे, तो तकलीफ हो रही स्कूल की। हमारी दुकान में सालों से पूरा हमारे पूरा परेशान है लोग, कोई भी काम नहीं कर रहे बोल के पूरा ये होगा था। बहुत तकलीफ हो रही और जो इधर जल्द कोई भी नहीं कर रहे। ऐसे के बाद बहुत चीज़ें जाके आ रहे आप छोटे बच्चे गाड़ियाँ गिर रहे थे। अंदर अम्बा गार्डन तक जा रहा हूँ, अम्बा गार्डन के वहाँ पे पानी घुस जा रहा पूरा। अम्बा गार्डन सोसाइटी के जो है सेक्रेटरी साहब भी कंप्लेन डाले, चाइनीज स्कूल वाले डाले, ये पहले के पूरे लोग डाले, चाइनीज स्कूल वाले डाले और वो हमारे कंट्रैक्टर साहब भी डाले। बावजूद कुछ अमल नहीं हो रहा। हमारे जो है तकलीफ इसके पीछे पिछले 1 महीने से 1.5 महीने से परेशान है। TV11 के बेहद मशहूर रहेंगे, बहुत हम ये नहीं, इसके लिए हम जो है मशहूर रहेंगे। जल्द से जल्द इस पर हमारे लिए कुछ अगर जीएचएमसी से काम करवाए तो हम उनके मशहूर रहेंगे। मेरा भी जो है पूरी बस्ती जो है कंप्लेन कर चुकी। अम्बा गार्डन की कॉलोनी में से स्कूल के पास कारपोरेटर एरिया की उनको भी कंप्लेन करे, बच्चे भी बीमार हो जा रहे हॉस्पिटलों में रह रहे बोल के, तो माने से बोलने के बाद भी साहब पीछे लगे लोग कुछ काम ही नहीं करा रहे। दरखास्त करते हैं कि जल्द से जल्द बेकार गवर्नमेंट ऑफिस को लेकर बैठे दीजिए, काम ही नहीं करा रहे। और छोटे बच्चे घरों में बीमार पड़ जा रहे लोग, पूरे बच्चे जो है बीमार हो जा रहे, लोग जा रहे आ रहे, उन पर पानी उछल रहा, इसके बावजूद जो है एक्शन नहीं लिया जा रहा। मुझे शदीद तकलीफ है। हम जल्द से जल्द दरखास्त चाहते हैं इस एरिया के ही और जो है GM ऑफिस मंडिया ऑफिस से कि जल्द से जल्द इस पर एक्शन लिया जाए, नहीं तो हम फिर और मजीद इसके मुखालिफत में धरना दे सकते थे। बच्चे बीमार पड़ जा रहे। నిన్న రాత్రి
1:30 ప్రాంతంలో మల్లేపల్లిలో జరిగిన హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. షేక్ రజాక్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫిరోజ్ ఖాన్ అనే కార్యకర్త పోస్టర్లను తమ ప్రాంతంలో అంటిస్తున్నాడని అక్కడి స్థానిక పార్టీ సభ్యులమని చెప్పుకుంటున్న జంగ్లీ యూసుఫ్, గోరా కయ్యూం, కాలా కయ్యూంలతో పాటు మరికొంతమంది ఆగ్రహంతో షేక్ రజాక్ ను కత్తులతో, ఇనుపరాడ్లతో వెంబడించి హత్య చేసినట్టుగా అక్కడి స్థానికులు తెలిపారు. కాగా వారికి అక్కడి స్థానిక పార్టీతో ఎటువంటి సంబంధాలు లేవని, ఆ పార్టీ వారిమని చెప్పి బెదిరింపులకు పాల్పడతారని వారు తెలిపారు. అయితే ఈ హత్య జరగడంతో అక్కడి ప్రాంతవాసులు భయాందోళనలకు గురయ్యారు. और दो बेटे हुआ नाम। ये किस्सा कब हुआ? रात में 2:30 बजे के टाइम पे सर। 2:30 बजे की रात में घर में बुला के, घर में से बाहर निकाले हुआ जी, बुला के 2 साल के हिसाब से चले गए जी। फिर पीछे से अटैक करके चट्टे से मारे, राडों से मारे जी, और मार के फिर भाग गए वहाँ जी। फिर कोई नहीं दिखे जी। इसमें दुश्मनी गई कि साहब कुछ भी ऐसा कुछ नहीं साहब, ये खाली MIM का नाम बोल के चुप तमाशा करे लोग जी। MIM से हमारा कुछ भी मतलब नहीं, मगर MIM का नाम बोल के तमाशा कर रहे थे। हो सकता बदनामी करने की कोशिश लगा रहे थे जी, फिरोज खान का वोट लगा रहे थे। अच्छा, और एक बात ये बोलिए, अभी रात में हुआ ना 2 बजे रात को, कितने मतलब कुछ मेरे भाई को मारा, मेरे भाई कितने बजे लाए इनको? इनको 10 मिनट पहले लाए। और लेके गए कितने बजे सामान? रात में 2-3 बजे के टाइम लेके जी। और क्या बोलते फिरोज खान का वोट लगा रहे थे जी जी, तो वोट के तरफ से लड़ाई करे साहब। अच्छा, ఇలా ఇంకా ఒక మర్డర్ అయింది, పొలిటికల్ మర్డర్. 35 రోజుల్లో ఇది సెకండ్ మర్డర్. వాళ్ళ 4 సన్స్, కొడుకులు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ రిలేటివ్స్తో కలిసి 15 మంది. ఇది నాంపల్లి. ఇప్పుడు ఎట్లయితుంది అంటే ఎలక్షన్ దగ్గర వస్తుంది, ఒక యుద్ధం వాతావరణం ఇక్కడ కనిపిస్తున్నది. అంటే ఫిరోజ్ ఖాన్ ఒక గట్టి వ్యక్తి, అతని అనుచరుని చంపేసిన డౌన్ అవుతాడని వీళ్ళ ప్లాన్. 100% ఫిరోజ్ ఖాన్ కి సపోర్ట్ చేస్తే మర్డర్లు చేస్తామని ఆ భయం. వీళ్ళు 30-40 సంవత్సరం నుంచి హైదరాబాద్ లో ఇట్లనే భయం 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 పెట్టి ఇప్పుడు దాకా వీళ్ళు రూల్ చేస్తున్నారు. ఒక్క సింగిల్ డెవలప్మెంట్ చేయలేదు. ముస్లిం పేర్లు తీస్తారు, ముస్లిం కి డెవలప్ చేయరు. నరేంద్ర మోదీ అని చెప్తారు వీళ్ళు, కానీ దారుసలాంలోనే నరేంద్ర మోదీ ఉంటారు. ఎక్కడైనా ముస్లింకి సంతరణ. సో వీళ్ళు ఇట్లా చెప్పి హత్య రాజకీయం సిటీలో ఎవరైనా చేస్తారంటే ఈ MIM వాళ్ళే. ఎప్పుడు కనిపిస్తే ముస్లిమ్స్ మనం అన్న తమ్ముళ్ళు అంటారు, కానీ వీళ్ళు అగేన్స్ట్ ఎవరైనా పోతే వీళ్ళ రౌడీలకు చెప్పి ఇట్లా పనులు చేపిస్తారు. గిల్లు, అడ్వా, గోరా ఖయ్యూం, हमीद, काला खयूम, यूसुफ, शरीफ, अतीक, ये पूरे जितने भैया है, हबीब उसका बाप है, और उसके साबिर का नाम खैसर, साबिर है उसके साथ, साबिर का नाम, हबीब का नाम, प्लानिंग करके हमारे से और करते बोल के बोल रहे थे 2-3 दिन पहले दिल्ली में बतलाना है, तुम उनका बतलाना है बोले हमारे को, हमारा नहीं समझे. पुलिस भी रेस्पॉन्स नहीं दे रही हमारे को. इससे पहले भी कंप्लेंट दिए तो लेट ले ली पुलिस की भी कोई. इससे पहले 2-3-4 महीने पहले भी बहस एकदम कंप्लेंट दिए तो अच्छी बात है बोले हमारे पे केस बुक करे, हमारे मामू पे, मेरे पे, हमारे भाई के पर हमारे पे केस बुक. हमारे ज़रा रेस्पॉन्स नहीं. MIM का एरिया कैसा लगा था, कांग्रेस का बनर बोल के गिल्लू, अडवा, ये जितने भी भैया हैं का पूरे. बुलेटिन का ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూస్తూనే ఉండండి టీవీ 11. कबूल है, कबूल है. जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना. अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता. मिलता है ना maccar.com पर. लॉग ऑन टू www.maccar.com. फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज maccar.com से आप घर बैठे बुक कर सकते हो. मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए. maccar.com वेडिंग मार्केट.
सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विस हिस्ट्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ maccar.com वेडिंग मार्केट। హైదరాబాద్లోని బోర్బండలో హల్క్ సప్లిమెంట్ అండ్ న్యూట్రిషన్ పేరుతో బాడీ బిల్డింగ్ నేర్చుకునే వ్యక్తులకు అవసరమైన న్యూట్రిషన్ డైట్ సదుపాయం గల షాపును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కె లక్ష్మణ్, కదీర్, ముక్రమ్, కతాల్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డితో సహా పలువురు పార్టీ సభ్యులకు శాల్వా మరియు పూలమాలలతో సత్కరించడం జరిగింది। దాంతో పాటు నిర్వాహకులు కేక్ కట్ చేశారు। ఈ ప్రారంభోత్సవ సమయంలో ఆ ప్రాంత పరిసరాలు జనసందోహంతో కోలాహలంగా మారాయి। ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే విష్ణువర్ధన్ కలవడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారు। అనంతరం ఆ ప్రాంతంలో పేరు మోసిన బాడీ బిల్డర్ తో షో నిర్వహించారు। నిర్వాహకులలో ఒకరు మాట్లాడుతూ వ్యాయామశాలకు వెళ్లే పిల్లలకు అవసరమైన న్యూట్రిషన్ డైట్ ఇక్కడ లభిస్తుందని, జిమ్ కి వెళ్లే వారు ఫిట్ గా తయారవ్వాలనుకునే వారికి మా షాపులో కావాల్సిన సప్లిమెంట్ డైట్ తో పాటు నిపుణుల సూచనలు కూడా తెలియజేస్తామని అన్నారు। हल्क सप्लीमेंट और न्यूट्रिशन की दुकान खुली है। यहाँ पे जो है जिम करने वाले बच्चों के लिए हेल्थ सप्लीमेंट के लिए पाउडर वगैरह की चीज़ें जो है यहाँ पे उपलब्ध है। जिसको भी जो शौकीले है जिम करने वाले बच्चे जो मांस बढ़ाना चाह रहे हैं, वेट बढ़ाना चाह रहे हैं, वो बच्चे यहाँ पर आके पाउडर वीडर लेके अपना फ़ायदा उठा सकते हैं। बॉडी बिल्डिंग वालों के लिए बहुत एक अच्छा मौका है। बोराबंडे में ये पहली दुकान जो है यहाँ पे खुली है। इससे कोई साइड इफेक्ट नहीं है, खाना है और उसके पीछे मेहनत भी करना, जिम करना, तो जब जाके एक अच्छी बॉडी बनेगी उसका फ़ायदा उठाइए। यहाँ पे जो है बोराबंडे में पंखे से पहले लेफ्ट साइड में गली में ये दुकान है जिसका नाम है हल्क सप्लीमेंट एंड न्यूट्रिशन। सप्लीमेंट एंड न्यूट्रिशन, हल्क सप्लीमेंट एंड न्यूट्रिशन का एक बहुत अजीमो शान एक शॉप ओपन किया गया है, जिसमें बॉडी बिल्डर्स जो जिम के लड़के जो एक्सरसाइज करते हैं उनके लिए एक बहुत ही बेहतरीन सप्लीमेंट्स की दुकान खुली है, जो यहीं साइड 1 नियर मोती नगर बोराबंडा जो लड़के यहाँ पर एक्सरसाइज करते हैं उनके लिए बहुत फ़ायदेमंद। और हमारे बाबा भाई जो है इंशाल्लाह ताला वो बच्चों के टिप्स, बॉडी बिल्डिंग और हमारे कैप्टन कोचर जो है इनके सपोर्टिंग में है। लीजिए कुछ टिप्स वगैरह। हमारे बाबा भाई से नए जो जनरेशन बच्चे हैं जो बॉडी बिल्डिंग करना चाह रहे, प्रोफेशनल बनना चाह रहे, स्टेज पे आगे जाके नाम कमाना चाह रहे, तो उनसे गुजारिश है, रिक्वेस्ट है कि हम हमारे बाबा भाई से आकर मिले और अपनी बॉडी को दुनिया के सामने प्रोफेशनल की तरह बनाने की कोशिश करें। गुड न्यूज़ फॉर न्यू जनरेशन फॉर बॉडी बिल्डिंग। अगर जो भी एक्सरसाइज करता है उसके लिए गुड न्यूज़ है कि आपके करीबी शहर के करीबी एरिया में ये सप्लीमेंट की दुकान ओपन की गई है और जो भी एक्सरसाइज करता है उसे चाहिए कि सप्लीमेंट ले और ऐसा बने। ठीक है भाई। खदीर भाई, मुकरम भाई, तमाम लोकल लीडर आगे नौजवान बच्चों का हिम्मत अफजाई करे, उनका बहुत बहुत शुक्रिया। బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నగరంలోని ముఖ్యమైన ప్రదేశాలలో బంజారాహిల్స్ ఒకటి। వివిధ పార్టీల మంత్రులు, సభ్యులు, ఇతర ప్రముఖులు ఇక్కడ నివాసం ఉండటంతో పాటు నగరానికి తలమానికంగా నిలిచే 5 నక్షత్రాల 7 నక్షత్రాల హోటల్స్ ఉండటం వల్ల ఎంతో మంది వీఐపీలు ఇక్కడ బస చేస్తారు। అయితే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న బంజారాహిల్స్ లో ట్రాఫిక్ సమస్య కూడా అధికంగా ఉంది। ఎంతగా అంటే అంబులెన్స్ వాహనం వెళ్లడానికి వీలు లేనంత। బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల గంటల కొద్దీ వాహనాలు ఆగిపోతున్నాయి। దీంతో అత్యవసరంగా వెళ్లాల్సిన అంబులెన్స్ కూడా ట్రాఫిక్ వల్ల ఆగిపోవడంతో కొన్నిసార్లు అంబులెన్స్ లోని రోగుల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాతుడే లేడు।
ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనైనా అంబులెన్స్ వెళ్లడానికి దారి ఇవ్వాలన్న నిబంధన ఉంది. అయితే ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ప్రాంతంలో ఈ నిబంధన పాటించలేని విధంగా ఉంది. దాంతో తక్షణమే ఆసుపత్రికి చేర్చాల్సిన రోగులకు లేదా వెంటనే వెళ్లి ప్రాథమిక చికిత్స అందించాల్సిన రోగులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే వాహనదారులతో పాటు ట్రాఫిక్ ను నియంత్రించే పోలీస్ అధికారులలో కూడా సరైన అవగాహన, చైతన్యం చాలా అవసరం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్లో మంచు విపరీతంగా కురుస్తోంది. ఎన్నడూ లేనంతగా ఈసారి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదయ్యాయి. విపరీతంగా కురుస్తున్న మంచు వల్ల విద్యుత్ ప్రసారంలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ తీగలపై, ట్రాన్స్ఫారంలపై మంచు పేరుకుపోవడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో శ్రీనగర్ మొత్తం కూడా అంధకారం అలుముకుంది. శ్రీనగర్ వాసులు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. దీనిపై స్థానిక వ్యక్తి మాట్లాడుతూ మంచు వల్ల చాలా చలిగా ఉంటోందని, ఈ సమయంలో విద్యుత్ లేకపోవడంతో తాగే నీటికి, ఇతర అవసరాలకు చాలా బాధలు పడుతున్నామని వాపోయాడు. శ్రీనగర్ లో విద్యుత్ అంతరాయం కలగటం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ఈ నేపథ్యంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ పవర్ మంత్రి వికార్ రసూల్ మాట్లాడుతూ ఇలాంటి ఇబ్బంది కలిగినందుకు తాము బాధపడుతున్నామని, తప్పకుండా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని, ప్రజలు కొంత ఓపిక పట్టాలని తెలిపారు. విద్యుత్ ఎవరికైనా చాలా అవసరమేనని, ఇందుకు సంబంధించి విద్యుత్ ఇంజనీర్లతో చర్చలు జరిపామని, తప్పకుండా ఇప్పుడు ఏర్పడిన సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. खुदा की एक रहमत है, यहाँ तवील खुशी खाली के बाद बर्फबारी हुई। एक साइड खुशी का मुकाम था, लेकिन पूरी दूसरी तरफ जो पूरा सिस्टम हैंडीकैप हो गया। यहाँ पे बिजली नहीं है, पानी नहीं है, इंटरनेट कट चुका है, सड़कों पर बर्फ ऐसी है, जो गवर्नमेंट है वो घरों में बैठी हुई है। कई जगहों पर, हम श्रीनगर की बात कर रहे हैं, श्रीनगर में कल शाम तक जो बर्फबारी थी उसको हटाया भी नहीं गया था, गाड़ियां टोटली नहीं चल पा रही थी। बिजली बिल्कुल सबसे ज्यादा, अगर वर्स्ट कोई सबसे चीज मुतासिर हुई है वो बिजली है। हम श्रीनगर की बात कर रहे हैं, श्रीनगर में बिजली नहीं है, दूर दराज इलाकों की तो हम 1% में और 33 एरिया में नहीं थी। शाम तक कोई 50% एरिया तक बिजली थी, सिटी की मैं बात करूंगा। लेकिन फिर जो डैमेजेस हुए, स्नो डैमेज, लाइन चाइनीज में, सुबह से ही आज क्योंकि बर्फबारी रात से ही रुकी है तो सुबह से हमारी टीमें पूरी लगी हुई हैं। जहां पे भी मैं चेक कर रहा था, अभी मैं लाइनों पे भी चेक करने गया और सीढ़ियां लेके हमारी बंदे लगे हैं। अभी मैं पंथा चौक में देख रहा था, निशाद साइड से मैं घूम के आया, डाउनटाउन से मैं घूम के आया, तो हर जगह रेस्टोरेशन का काम लगा हुआ है। इंशाल्लाह शाम तक जो है सिटी पूरी रेस्टोर हो जाएगी। डिस्ट्रिक्ट हेडक्वार्टर से मेरा कांटेक्ट है सब एग्जीन्यूज के साथ, डिस्ट्रिक्ट हेडक्वार्टर्स भी सारे और तहसील हेडक्वार्टर सारे जोड़ने की कोशिश की जाएगी। बाकी जहां पे हैवी स्नोफॉल पड़ा है, जहां पे पोल गिरते हैं, जहां पे तारें ज्यादा गिरती हैं, उसमें 1-2 दिन लग जाते हैं, क्योंकि इस बार स्नोफॉल अच्छा हुआ है वैली में और ये अच्छी बात है स्नोफॉल होना। लेकिन स्नोफॉल के साथ साथ कुछ चीजों पे हमें तैयार रहना पड़ता है कि बिजली और सड़क राब्ता जो है बड़ा जरूरी होता है, जो स्नोफॉल की वजह से मुतासिर होता है। और स्नोफॉल से हम कोशिश कर रहे हैं कि जो स्नोफॉल कल हुआ, लेकिन आज जो है पूरी रेस्टोरेशन, अगर 100% नहीं हो लेकिन 60-70-80% या 90% रेस्टोरेशन हो जाए बिजली की। इंशाल्लाह मुझे पूरी उम्मीद है शाम तक पूरी रेस्टोरेशन हो जाएगी। आज बिल्कुल हो जाएगी। आज हम पूरा कोशिश करेंगे टाउन्स और डिस्ट्रिक्ट्स और तहसील्स जुड़ जाएं, और जहां पे फार फ्लंग एरियाज हैं, रूरल हैं, उनमें भी कोशिश करेंगे 1-2 दिन में वो भी जुड़ जाए। क्योंकि मैं लगा हूं, मेरे साथ इंजीनियर्स की टीम भी थी आज, तो पूरी नफरी हमारी, लेबर शेबर सारे लगे हैं ताकि बिजली जो है वो रेस्टोर हो जाए और लोगों की सहूलियात। ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఈస్ హరిణి సైనింగ్ ఆఫ్.